పొసెసివ్నెస్ చూసావా? నేను గమనిస్తూనే ఉన్నానండి. వేద, నాకు కూడా వేరే అమ్మాయి ఎవరైనా వచ్చి తలంటితే బాగుండు. ఓకే అండి. మావిడ కూడా అసూయ పడితే కాస్త చూడాలనుంది. సిగ్గులేదు మీకు, ఊరుకోండి. వెంకటలక్ష్మి, ఈ కబుర్లాపి పోయి కింద మంట పెట్టు, వెళ్ళు. అమ్మో వేడి, నేను చెయ్యను బాబోయ్. నేను చూసుకుంటానులేండి బామ్మగారు. అది ఇలా ఇవ్వు. అభి 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 బావ ఇంత ప్రేమగా గాయానికి గాలి ఉదుతాడని తెలుసుంటే నేనే మంట సరి చేసేదాన్ని. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. తనకి కాలిందని కాదు, జస్ట్ ఊరికే. ఎవరికైనా సరే నేను ఇలానే రియాక్ట్ అవుతాను. సరే సరే అమ్మాయిలు, ముందు మీ భర్తలకి తలంటండి. చక్కగా కుంకుడు రసంతో హాయిగా తలంటండి. మనవడా, రా, వచ్చి కూర్చో, రా. ఏ అమ్మాయి, నువ్వు కూడా ఇటు వచ్చాయి. అభి, రాహుల్కి నువ్వే తలంటిపోయమ్మా. కాబోయే భార్యవి కదా, ఏం కాదులే, పోయొచ్చు. అదెలా కుదురుతుంది? పెళ్ళి అనుకున్నారు కానీ ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి తనెలా పోస్తుంది? ఏమే వెంకటలక్ష్మి, నీకు అధిక ప్రసంగం ఎక్కువైపోయింది. నోరు మూసుకుని పడుండు. ఇప్పటికే ఆలస్యమైంది. కానివ్వండి కానివ్వండి, తలస్నానాలు. ఇప్పుడు ఆ పౌడర్ కలిపిన దాంతో తలంటుకుంటే రాహుల్ మొహం అంతా నల్లబడిపోతుంది. అప్పుడు అభియే చేసిందని, దాని చెయ్యి మంచిది కాదు అని బామ్మ నానా మాటలు అంటుంది. ఇంకేంటి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఇదిగో, మధ్యన ఎలా చేయాలనుకున్నారు? ఇలా ఇలా ఇలా. ఒరేయ్, ఏంట్రా గాల్లో తేలుతున్నావు? గాలేదు వాణి. గాల్లో మేళ్ళేమిట్రా? ఏం ఆలోచిస్తున్నావు? రేపు నాకు పెళ్ళైతే నా పెళ్ళాం కూడా ఇదిగో ఏళ్లలాగే తలంటుతుందేమోనని మురిసిపోతున్నానమ్మా. అవునవునరా, నువ్విలా ఊహల్లో బతకాల్సిందే పాపం. అది జరిగే పని కాదు గాని. అమ్మగారు, మీరే అలా అంటే ఎలాగమ్మా? మరి ఎలా అనాలి? రారాయతవా, పళ్ళ చూడు. ఎవరో తలకు మసింది వచ్చి నీ తలంటుందిలే. రా రా, పోయి. అరే పెద్ద బావా, నీ మొహమేంట్రా మొత్తం నల్లగా అయిపోయింది? నా ఫేసా? నా ఫేస్ నల్లగా అవడం ఏంట్రా? రాజీవ్,
అయ్యో ఐరేంద్రి, రాహుల్ ఫేస్ పాడవకుండా నా మొగుడి మొహం పాడైందేంటి? నువ్వే రాంగ్ బౌల్ తీసుకున్నట్టున్నావు వదినా. ఏంటి? నాకు తలంటు పోయి. ఇప్పుడు ఖాళీ లేదు గాని తర్వాత పో. నాకు ఇప్పుడే కావాలి. అమ్మో, నేను ఇప్పుడే పోసుకుంటాను. బా రాను రాను నీ కలర్ ఎక్కువైపోయింది. వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను కదా. పద, నీకు పోస్తానులే గాని. పద. ఓ అయ్యో, బౌల్ నిజంగానే మారిపోయింది. లలిత, నీ కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? పండగ పూట నా మరవడి మొహం ఇలా పాడు చేసేమేమిటి? నాకేం తెలియదు బామ్మగారు, కుంకుడు రసం కలిపింది అభినే. ఆ రసమే అందరికీ పోసాం కదా, మరి వాడి ముఖం అలా ఎందుకైంది? నువ్వే ఏదో పొరపాటు చేశావు. అయ్యయ్యో, నాకేం తెలియదండి. నేను అందులో ఏ పౌడరు కలపలేదు. పౌడరా? అసలు ఏం చేసి చచ్చావు లల్లి? సున్నం ముద్దలా ఉన్న నా మొహాన్ని బొగ్గుల కుంపడి చేసావు కదే. ఏదో పౌడర్ అన్నావు కదా, ఏంటా పౌడర్? ఏమిటి, నీ బ్యూటీ పార్లర్ చచ్చు తెలివితేటలని నా మనవడి మీద చూపించావా ఏమిటి? అది అది అదేం లేదు బామ్మగారు. తలకి రాసుకోవటానికి బ్లాక్ హెన్న కలుపుకుంది. నాకు తెలిసి పొరపాటున కన్ఫ్యూషన్ లో అది ఇందులో కలిపేసుంటుందనుకుంటా. సరిపోయింది. మరి అంత పరధ్యానంగా ఉంటే ఎలానే అమ్మాయి? వేదా, నీ పెద్ద కోడలు మరి జిడ్డులా తయారైంది. కాస్త దాని దారిలో పెట్టుకో.